సాధారణంగా సినిమాల్లో బంగారు నిధి కోసం హీరో గ్రూప్, విలన్ గ్రూపుల మధ్య జరిగే పోరాటాలు చూస్తూ ఉంటారు. మొత్తానికి నిధి హీరోకి దక్కడం, అది కాస్త ప్రభుత్వానికి అప్పజెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సంఘటనే ఇప్పుడు చైనాలో జరిగింది. దాదాపు 300 సంవత్సరాల క్రితం నీటి పాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిధిలో 10,000కు పైగా వెండి, బంగారు వస్తువులు ఉన్నాయని చెప్పారు. ఈ నిధి నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావియన్స్ సమీపంలోని నదిలో ఈ నిధిని గుర్తించామని అన్నారు. ఇందులో ఎక్కువగా నాణేలు, నగలు ఉన్నాయని, వీటితో పాటు కంచు, ఇనుముతో చేసిన కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్పారు. మిన్ జియాంగ్ నదికి ఉపనదిగా పిలిచే జిన్ జియాంగ్ నది గర్భంలో ఈ సంపద బయటపడిందని సిచువాన్ ప్రావిన్షియల్ కల్చరల్ రిలిక్స్ అండ్ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గావో డాలన్ తెలిపారు. అయితే ఈ నిధి 1646లో సిచువాన్ను జియాన్జుంగ్ అనే రాజు పాలించేవాడు. శత్రువులకు భయపడిన అతడు రాజ్య సంపదనంతా 1000 పడవల్లో మరో చోటకి తరలించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కొన్ని పడవలు అకస్మాత్తుగా నీటిలో మునిగిపోవడంతో నిధి అంతా నది పాలైందట. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకపోవడం, ఆ నిధిని దక్కించుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారట. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో పెద్ద పెద్ద సముద్రాల అడుగున ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు జరుపుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు నదుల్లో ఇలాంటి నిధులు కూడా బయటపడుతున్నాయి. జిన్ జియాంగ్ నదీ గర్భంలో పలు పడవలు మునిగిపోగా ఆ సంపదను ఇంతకాలానికి గుర్తించామని సిచువాన్ ప్రొవిన్షియల్ కల్చరల్ రిలిక్స్ అండ్ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గావో డాలన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.